ఎప్పుడైతే అంతరించిపోయినటువంటి భయంకరమైన జంతువుల గురించి మాట్లాడుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ లో తప్పకుండా డైనోసార్స్ గుర్తొస్తాయి. చాలా రకాల హాలీవుడ్ మూవీస్ లో డైనోసార్స్ గురించి చాలా చూసాము. దానివల్ల దాన్ని ఊహించుకుంటేనే మన పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ భూ చరిత్రలో కొన్ని ఎటువంటి జీవులు కూడా ఉండేవి అంటే వాటిని డైనోసార్స్ కంటే కూడా ఎంతో భయంకరమైనవి అని అనొచ్చు. అయితే ఆ జీవుల పైన హాలీవుడ్ డైరెక్టర్స్ కి అంత ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటుంది. అందువల్ల వాటిపైన ఎటువంటి మూవీస్ తీయడం జరగలేదు. ఈ కారణంగానే డైనోసార్స్ ని కూడా మట్టి కరిపించి ఆ అంతరించిపోయిన భయంకరమైన జంతువుల గురించి చాలా మందికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అందువల్ల మన ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నేను మీకు ఆ జీవుల గురించి తప్పకుండా చెప్తాను. అయితే ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. సో మీరు ఈ వీడియోకి 5000 లైక్స్ 100 కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా. సో రండి, డైనోసార్స్ ని సైతం చిత్తడి పచ్చడి చేయగల జీవులను ఇప్పుడు చూసేద్దాం. నంబర్ 1, హెలికాప్రియన్. ఈ చేప ఎలాంటి వింతైన మరియు భయంకరమైన సముద్రపు జీవి అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులకు కూడా ఎన్నో దశాబ్దాల టైం పట్టింది. నిజానికి మొదట్లో మనకు దీని సగం అసంపూర్తిగా ఉన్న శిలాజాలు మాత్రమే దొరికాయి. వాటిని చూసిన తర్వాత ఈ చేప నోటిలో శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం లాంటి ఒక భయంకరమైన ఆయుధం ఉందని తెలిసింది. ఈ చక్రం లాంటి ఆయుధం కారణంగానే ఈ చేపలను హెలికాప్రియన్ అనే పేరుతో పిలుస్తారు. హెలికాప్రియన్ యొక్క ఎన్నో శిలాజాలపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఈ చేప యొక్క దవడ నిర్మాణం గురించి ఈ ప్రపంచానికి తెలియజేశారు. సైంటిస్టుల ప్రకారం హెలికాప్రియన్ యొక్క దవడ దాని ఏజ్ తో పాటు పెరుగుతూ ఉంటుంది. దానితో పాటే ఈ దవడలోని దంతాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ హెలికాప్రియన్ ఏజ్ ఎంత ఎక్కువగా ఉంటుందో దాని దంతాలు మరియు దవడ అంతే ఎక్కువగా మరియు పెద్దగా ఉంటుంది. ఈ చేప యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ చేప దాని నోట్లో ఉన్న దంతాలను ముందుకు వెనక్కి కదుపుతూ దాని స్పీడ్ ని పెంచగలిగేది. దాని దంతాలను రౌండ్ గా తిప్పేది. అలా చేస్తూ హెలికాప్రియన్ చేప తన వేటను కూడా చంపేసేది. దీని ఈ దంతాలు రౌండ్ గా చక్రం లాగా చాలా స్పీడ్ గా ఏదైనా జీవి శరీరం పైన తిరిగితే దాని మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. హెలికాప్రియన్ తన వేట యొక్క శరీర భాగాలను కట్ చేయడంలో ఎక్స్పర్ట్. లక్కీగా హెలికాప్రియన్ 27 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. లేకపోతే ఇది ఈ రోజుకు కూడా తన నోట్లో ఉండే ఈ చక్రం లాంటి దంతాల బలంతో మొత్తం సముద్రంలోనే వినాశనాన్ని సృష్టించేది. ఆండ్రోసార్కస్. దీని పేరు ఎంతో క్యూట్ గా ఉన్నప్పటికీ ఇది ఒక ఎలాంటి జీవి అంటే దీని స్ట్రక్చర్ గురించి ఈ రోజు వరకు సైంటిస్టులకు ఒక అంచనా లేదు. నిజానికి ప్రకృతి నియమం ప్రకారం శాకాహార జీవులకు నడవడానికి మెత్తటి పాదాలు మరియు మాంసాహార జీవులకు పంజా ఉంటుంది. అయితే ఆండ్రోసార్కస్ 2 రకాల జంతువు. ఇది ఎంతో భయంకరమైన మాంసాహార జీవి అయినప్పటికీ దీని కాళ్లలో మెత్తటి పాదాలు ఉన్నాయి. దానివల్ల ఇది చాలా స్పీడ్ గా పరిగెత్తగలిగేది. దీని కాళ్ళకి ఉన్న ఈ మెత్తటి భాగాన్ని చూసి కొంతమంది సైంటిస్టులు నిజానికి ఆండ్రోసార్కస్ వేటాడే జంతువు కాదని ఇది ముందుగానే చనిపోయిన జంతువులను తన ఆహారంగా మార్చుకునేది అని అన్నారు. అయితే మరికొందరు సైంటిస్టులు ఇది భయంకరమైన వేటాడే జంతువని కూడా అంటున్నారు. నిజానికి 1929లో ఈ జంతువుల యొక్క పుర్రెకు సంబంధించిన శిలాజాలను మంగోలియాలో కనుగొనడం జరిగింది. ఆ పుర్రె 3 అడుగుల కంటే కూడా ఎక్కువ పొడవు ఉండింది. మరియు దానికి ఉన్న భయంకరమైన దంతాలను చూస్తే ఆండ్రోసార్కస్ ఎంత స్పీడ్ గా పరిగెత్తి వేటాడేదో అర్థమవుతోంది. అలాగే ఇంకొన్ని శిలాజాల ద్వారా ఆండ్రోసార్కస్ యొక్క పాదాలు మెత్తగా ఉన్నప్పటికీ దాని ముందు భాగంలో చిన్న చిన్న గోర్లు కూడా బయటికి వచ్చి ఉండడం చూశారు. అయితే ఈ జంతువులు దాదాపుగా 35 కోట్ల సంవత్సరాల క్రితం ఏషియా మొత్తంలో ఉండేవి. వీటి శిలాజాలను చూసిన తర్వాత ఆండ్రోసార్కస్ ని హైనా, ఎలుగుబంటి, పంది మరియు తోడేలు లాంటి జంతువులను కలిపి తయారు చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ అద్భుతమైన జంతువు 16 అడుగుల పొడవు, 6 అడుగుల వరకు ఎత్తు ఉండేది. అలాగే దీని బరువు చూసుకుంటే 1 లేదా 2 టన్నుల మధ్య ఉండేది. శాస్త్రవేత్తల ప్రకారం ఆండ్రోసార్కస్ భూమిపైన తిరిగిన ఇప్పటి వరకు ఉన్న అత్యంత భయంకరమైన మాంసాహార జంతువుగా ఉండింది. నంబర్ 3, డంక్లియోస్టియాస్. ఇప్పుడు చూసుకున్న పూర్వకాలంలో చూసుకున్న ఈ భూమిపైన నేల మీద కంటే కూడా నీటిలో ఉండే జంతువులే చాలా భయంకరంగా మరియు క్రూరంగా ఉండేవి. వాటిలో ఎటువంటి డౌట్ లేదు. నీటిలో ఉండే జంతువుల లాంటి భయంకరమైన జంతువులు నేలపైన ఉండవు. అయితే మనం 36 కోట్ల సంవత్సరాల క్రితంకి వెళ్తే అప్పుడు మనకు ఈ భయంకరమైన జీవి ఎదురవుతుంది. దీన్ని డంక్లియోస్టియాస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీని పేరు ఎంత అందంగా ఉందో అంతే అందవికారంగా ఈ చేప యొక్క పనులు ఉంటాయి. ఈ చేప దాదాపు
దాదాపుగా 40 అడుగుల పొడవు ఉంటుంది. ఇది వేరే సముద్రపు జీవులను చంపి తినడానికి ఇష్టపడుతుంది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ భయంకరమైన చేప నోట్లో నిజమైన దంతాలు లేవు. కానీ దీనికి అది అంత పెద్ద సమస్య కాదు. దీని చిగుళ్ళ ఎముకలు ఒక కత్తెర లాగా చాలా షార్ప్ గా మరియు బలంగా ఉంటాయి. అవి ఏ జీవి బాడీనైనా 2 ముక్కలు చేయగలుగుతాయి. ఎందుకంటే దొరికిన శిలాజాల ఆధారంగా శాస్త్రవేత్తలు దీని యొక్క బైట్ ఫోర్స్ దాదాపుగా 8000 నుంచి 10,000 PSI వరకు ఉంటుందని అంటున్నారు. డంక్లియోస్టియాస్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సైంటిస్టులు ఈ చేప చాలా ఎక్కువ మొత్తంలో తింటూ ఉండేదని అంటున్నారు. నిజానికి ఈ చేప యొక్క శిలాజాలకు దరిదాపుల్లో ఎప్పుడూ కూడా వేరే చేపల యొక్క సగం జీర్ణమైన ఎముకల అవశేషాలు కూడా దొరికాయి. వాటిని చూసిన తర్వాత వాటిని డంక్లియోస్టియాస్ ముందుగా తిని ఉంటుందని, దాని తర్వాత వాటిని వామిట్ చేసి ఉంటుందని అంటారు. అంటే డంక్లియోస్టియాస్ కి వేరే ఏదైనా కొత్త వేట కనిపించగానే అది ముందుగా తిన్న ఆహారాన్ని వామిట్ ద్వారా బయటకు పంపించేసేది. దానివల్ల దాని కడుపులో ఖాళీ ఏర్పడేది. దాని తర్వాత ఇది కొత్త వేటను తినేది అని అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ని చూసిన తర్వాత ఈ భయంకరమైన జీవి ఇప్పుడు భూమి మీద లేకుండా అంతరించిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. టెర్రర్ బర్డ్స్. పక్షుల గురించి మాట్లాడుకుంటే వీటిని భూమిపైన ఉన్న అత్యంత అందమైన జీవులని అంటారు. అయితే వేటాడే కొన్ని పక్షులు కూడా మన మధ్యలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే మీరు 20 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే మీకు ఒక ఎటువంటి పక్షి ఎదురవుతుంది అంటే దానికి సైంటిస్టులు టెర్రర్ బర్డ్ అని పేరు పెట్టారు. ఈ పక్షి యొక్క క్రూరత్వాన్ని చూసి దీన్ని టెర్రర్ బర్డ్ అంటే క్రూరమైన పక్షి అని అంటారు. నిజానికి ఇది అప్పట్లో భూమి మీద తిరిగినటువంటి మృత్యువు. ఇది 10 నుంచి 12 అడుగులు అంటే చాలా ఈజీగా ఒక ఫ్లోర్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉండేది. దీనికి ఎంత పెద్ద పొడవైన మరియు బలమైన ముక్కు ఉండింది అంటే దాని ముక్కును గొడ్డలి అన్న తప్పేమీ కాదు. టెర్రర్ బర్డ్ దాని ముక్కుతో ఏ జంతువునైనా వేటాడగలిగేది. కానీ ఈ పక్షుల గూళ్లకు దరిదాపుల్లో కనుగొన్న ఎముకల ద్వారా దీనికి గుర్రాలను తినడం అంటే ఇష్టమన్న విషయం తెలుస్తోంది. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఇది ఎగరలేకపోయేది. అయితే దాని పొడవైన కాళ్ల కారణంగా ఇది పరిగెత్తే స్పీడ్ ఒక చిరుతకు ఈక్వల్ గా ఉండేది. ఈ స్పీడ్ కారణంగా ఇది పరిగెత్తే గుర్రాలను కూడా పట్టుకునేది. అయితే సైంటిస్టులు ఇప్పటి వరకు ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అదేంటంటే ఇంత క్రూరమైన పక్షి అసలు ఎలా అంతరించిపోయింది అని. అయితే నిజానికి టెర్రర్ బర్డ్స్ సౌత్ అమెరికాలో కనబడేది మరియు ఇక్కడ మెయిన్ గా కేవలం శాకాహార జంతువులు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉండేవి. అందువల్ల టెర్రర్ బర్డ్స్ ని ఎదిరించే జంతువు అంటూ అక్కడ ఏది ఉండేది కాదు. ఇది హాయిగా నిద్రపోయేది మరియు ఆకలి వేసినప్పుడు ఏ జంతువునైనా పట్టుకుని తినేసేది. కానీ ఎప్పుడైతే ఐస్ ఏజ్ స్టార్ట్ అయిందో అప్పుడు మహాసముద్రాలు గడ్డకట్టాయి. అలాంటప్పుడు నార్త్ అమెరికా నుండి పెద్ద పెద్ద క్యాట్ ఫ్యామిలీ అనిమల్స్ నుంచి అద్భుతమైన వేటాడే జంతువుల వరకు అన్ని సౌత్ అమెరికాకి వచ్చాయి. ఇక్కడ తగినంత ఆహారం దొరికినందున ఆ జీవులు చాలా వేగంగా పెరిగాయి మరియు చిరుతలాంటి అద్భుతమైన వేటాడే జంతువులు సౌత్ అమెరికాని నివాసంగా మార్చుకున్నాయి. అలాంటప్పుడు ఎంతో రిలాక్స్ గా జీవిస్తున్నటువంటి టెర్రర్ బర్డ్స్ కి ఆహార కొరత ఏర్పడడం స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ పక్షి ముందులా చాలా ఈజీగా కాకుండా చాలా కష్టపడితేనే దానికి వేట దొరికేది. సో ఇది అంతగా కష్టపడలేకపోయేది. అందువల్ల నెమ్మదిగా టెర్రర్ బర్డ్ ఈ భూమి మీద లేకుండా అంతరించిపోయింది. నంబర్ 5 జేకెలోప్టెరస్. తేలు ఎంతో విషపూరితమైన జీవి అన్న విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ మనం తేలుని చూసి అంతగా భయపడము. ఎందుకంటే షేప్ మరియు వెయిట్ విషయంలో అది మనకంటే ఎన్నో వందల రెట్లు చిన్నగా ఉంటుంది. అయితే మన ముందు ఒక మనిషి కంటే ఎక్కువ పెద్దగా ఉన్న తేలు వచ్చి నిలబడితే అప్పుడు మన పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే ప్రస్తుతం ఇంత పెద్ద తేలు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా కనబడదు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ డైనోసార్స్ ఉనికి కంటే కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద తేళ్లు కూడా మన భూమి మీద ఉండేవి. వాటిని జేకెలోప్టెరస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఈ తేలు యొక్క ముందున్న కొండెలు ఎంత పెద్దగా ఉండేదంటే పెద్ద పెద్ద జీవులను సైతం ముక్కలు చేసేసేవి. అయితే ఇది విషపూరితమైంది కాదు. ఒకవేళ ఇప్పటి రోజుల్లో ఇవి గనక ఉంటే దాని కొండలతో దాడి చేసి ఏ మనిషి పుర్రెనైనా ముక్కలు చేసే కెపాసిటీ కలిగి ఉండేది. ఇవి మెయిన్ గా మహాసముద్రాల్లో ఉండేది. ఇది చాలా స్పీడ్ గా ఈదుతూ దాని వేటను వేటాడేది. అయితే ఇవి అంతరించిపోవడానికి గల కారణం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు నుంచి దాదాపుగా 23 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయి. ఆ టైంలో జరిగిన వాతావరణ మార్పుల వల్ల ఇవి అంతరించిపోయాయి. మన భూమి ఎప్పుడు ఎన్నో మార్పులకు గురవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కొత్త జీవులు పుడుతూ ఉంటాయి మరియు పాత జీవులు అంతరించిపోతూ ఉంటాయి. ఈ రోజు ఈ భూమిపైన మనుషుల ఆధిపత్యం నడుస్తోంది. మనం మన తెలివి కారణంగా మొత్తం భూమిని ఏలుతున్నాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియోకి పార్ట్ 2 కావాలా? అయితే ఈ వీడియోకి 5000 లైక్స్ చేసి 100 కామెంట్స్ చేయండి పార్ట్ 2 అని. ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా.